సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇతర పథకాలకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్ది ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రానికి ఇసుకపై రావాల్సిన ఆదాయం సిపిఎం సోదరుడు కొండల్రెడ్డి జేబులోకి వెళ్తుందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు ఇతర కొన్ని ప్రాజెక్టుల వద్ద నీటిని ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. 3 షిఫ్టుల్లో ఇసుక మైనింగ్ చేయాలని తాజాగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లే. కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్లే. అయినా కూడా ఆదాయం 800 కోట్ల పైన ప్రభుత్వ ఆదాయం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు కూడా కనబడతలేవు. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు, నీళ్లు పారిస్తలేరు, ఆ ఇసుక కూడా లేపుతలేరు. ఇసుక లేపుతున్నది ప్రభుత్వ ఆదాయంలో కనబడాలి కదా. ప్రభుత్వ ఆదాయంలో కనబడకుండా లోడ్లు పోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ సంవత్సరంలో జరిగిన గత సంవత్సరంలో మొత్తం బల్క్ ఆర్డర్స్ని బయట పెట్టాలి, జరిగిన ట్రాన్సాక్షన్స్ని బయట పెట్టాలి. ఎందుకు మేము ఈ ఆరోపణ వేస్తున్నామంటే, ఇలా మేం కాదు, లారీ అసోసియేషన్ వాళ్ళే లేఖ రాశారు ప్రభుత్వానికి. ఏ లారీలు అయితే పాపం ఇసుక లోడ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళే చెప్తున్నారు ఓవర్లోడింగ్ ఒత్తిడి పెడుతున్నారు అని. కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, మరి అధికారుల, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల, లేకుంటే నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు సమాధానం చెప్పాలి. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ రాయగానే మరుసటి దినం రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ పెట్టింది తేల్చిందేందో ఇప్పుడు చెప్తా మీకు. కానీ లారీ అసోసియేషన్ వాళ్ళు సూటిగా ఆరోపణ వేసిర్రు, మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఓవర్లోడింగ్ చేయడానికి. మళ్ళా మా బండ్లు సీజ్ అయితేనేమో మాకు నష్టం. అంతేకాకుండా ఒక్కొక్క లారీకి 14 చక్రాలు ఉన్న లారీకి వైలేషన్స్ చేసుకుంటూ 32 టన్నులు 35 టన్నులు లేపుకుంటూ ఇంకా లోడింగ్ చేసినందుకు కూడా 2,500 రూపాయలు, ఓవర్లోడింగ్కి మళ్ళా 12,000 రూపాయలు. ఇసుక మాఫియా, యనుమల కొండల్రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న సపోర్ట్తో చేస్తున్న ఇసుక మాఫియా, ఇది లారీ డ్రైవర్లు వాళ్ళు లేఖ రాశారు ప్రభుత్వానికి, దీని మీద ఏం చేస్తున్నారు మీరు ఇది అనేసి. అయితే దాని తర్వాత ప్రభుత్వం రివ్యూ మీటింగ్ చేపట్టింది. రివ్యూ మీటింగ్ చేపట్టిన అనంతరం నిజంగా ఏదో కొత్తదేమో తీసుకొని వస్తారు కావచ్చు, ఇలా అవినీతిని అరికడతారు కావచ్చు అని అంటే, ఒకవైపేమో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితం అని చెప్పారు. మీడియా వాళ్ళందరూ కూడా ఉచితం అంట ఇందిరమ్మ ఇళ్లకు. ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి ఇందిరమ్మ ఇళ్ళ